పనిచేసిన ఆర్టిస్టులు అందరూ నేను శుభ్రం ఉంది అందరు రావడం. అంటే మాట ప్రీ రిలీజ్ ఫంక్షన్లో భీమ్ పని వల్ల రాలేకపోయాడు. వాళ్ళ భీమ్ కూడా ఈ ఫంక్షన్లో ఉండడం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. సభ నిండుగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ అధినేతలకి, సుష్మితా మేడంకి, సాహు గారికి, అలాగే హార్టీఎస్ కంగ్రాచులేషన్స్ అనే ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఇలాగే వెళ్తుంది ఇప్పటి నిరాఘాటంగా బ్రహ్మాండంగా. మళ్ళీ అంటాను, నేను ఆ రోజు తిరుపతిలో ఉన్నాను, పందెం కొడి కాదు రెక్కల గుర్రం అని. నీకు పొగడ్తలు నచ్చు, నా ఇష్టం. నా తమ్ముడు విషయం మాట్లాడతాను. రెక్కల గుర్రం ఉన్నాడు, రెక్కల గుర్రం మీద ఎక్కింది మరెవరో మెగాస్టార్, మరెవరో కాదు మెగాస్టార్ గారు అన్నాను. అదే పద్ధతిగా ఈ చిత్రం కలెక్షన్లు రాబడుతూ అందరిని అలరిస్తూ మంచి మౌస్ టాక్ తోటి మంచిగా అందరికీ ఇంటికి తరలి వెళ్ళే పద్ధతిలో ఒక్క రోజులోనే అంటే ఈ స్థాయి ఒక ఇది తర్వాత యూఎస్ ఆ విషయం నాకు పెద్దగా తెలియదు, కానీ అక్కడ ఇదిగా మంచిగా ఇది అవ్వడం చాలా చాలా సంతోషంగా కలిగించే విషయం. మెగాస్టార్ ఇస్ బ్యాక్ అండ్ బ్యాక్ కాదు పాడు కాదు, ఆయన అక్కడే ఉన్నారు ఆకాశం లాగా అంతే. ఆయన ఎప్పుడు మెగాస్టార్ గారు చుట్టూ అక్కడే ఉంటారు, పై ఎత్తులో ఉంటారు. మళ్ళీ ఆయన్ని పాత పద్ధతిలో చూపించాలి, ఆయన గత చిత్రాలని ఆ పర్ఫార్మెన్స్ని గుర్చేయాలని అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి చిత్రం నిర్మించడమే అనిల్ యొక్క మొదటి విజయం. అలా చూపించినందుకు అక్కడి నుంచి ఆ తరం నుంచి ఈ తరం వాళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నా భాగస్వామ్యం చాలా చిన్నది, బుక్ స్టెప్ పాట ఒకటి రాశాను. బట్ చివరిసారిగా రాసినటువంటి పాటది గుర్తుపెట్టుకుని అనిపించింది. కానీ థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మెగాస్టార్ గారికి మరో పాట రాసే అవకాశం కలిగించావు. థీమ్స్ గొప్పదైనటువంటి పాట ఇచ్చావు. చాలా క్యాచీగా 4 పాటలు మా మిత్రులందరితో కలిసి పంచుకోవడం చాలా సంతోషం. ఈ సినిమా యొక్క విజయంలో ఆడియో కూడా మంచి కీలకమైన పాత్ర ఉండటం చాలా చాలా సంతోషం. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ప్రయాణం అనేది మనం మరింతగా ముందుగా కొనసాగాలి. ఈ చిత్రం యొక్క విజయ పరంపర ముందు మరింతగా గొప్పగా ఉండిపోతుందన్న బలమైన విశ్వాసం ఉంది. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కాసుల శంకర్. అందరికీ నమస్కారం. ముందుగా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ మా శంకర్ వరప్రసాద్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాహు గారు మరియు సుష్మిత గారికి బిగ్ కంగ్రాట్స్ అండి. మీరు నిజంగా ఫస్ట్ నుంచి ఏదైతే నమ్ముతూ వచ్చారో, ఏదైతే గట్టిగా చెప్తూ వచ్చారో, అది ఈరోజు ఈ విజయం అందుకున్నారు. ఇంత పెద్ద హిట్ సినిమాలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. అనిల్ గారితో పటాస్ సినిమా నుంచి కూడా నాకు ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం ఇక్కడి వరకు సాగడం, ఈ ఒక చరిత్ర సృష్టించిన కాంబినేషన్ సినిమాలో ఉండడం, ఆ కాంబినేషన్కి నేను పాట రాయడం, నా కలం దానికి సాక్ష్యం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా అందరినీ చూస్తుంటే ప్రేక్షకులందరినీ మనం వెనకట ఒక వీరులందరూ ఎక్కడో ముసుగు అంత దాక్కుని అజ్ఞాతంలో బతుకుతున్న వీరులందరూ వాళ్ళ వల్ల ఆయుధాలు తీసుకొని బయటకు వచ్చినట్టు చిరంజీవి గారి వింటేజ్ ఫ్యాన్స్ అంతా వాళ్ళ మొత్తం ఎనర్జీని, అప్పట్లో వాళ్ళు థియేటర్లో చేసిన అల్లరిని, వాళ్ళు పంచుకున్న అల్లరిని అంతా, నవ్వులంతా ఇప్పుడు ఈరోజు థియేటర్లలో పంచుకుంటున్నారు. చాలామంది అమెరికా నుంచి కూడా ఎన్నో ఫోన్లు చేశారు. అసలు అది అమెరికా కాదు, అమలాపురమో లేకుంటే భీమవరమో హైదరాబాదు అన్నట్టుగా థియేటర్లో హౌస్ఫుల్ కావడం, అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం అనేది మీకే సాధ్యమైంది. మేము మరొకసారి 9 ఈ నవరత్నాల్ని మీ ఖాతాలో వేసుకున్నందుకు ఇక నుంచి ఇంకా మంచి చిత్రాలు చేసి మీకంటూ ఉన్న పేరుని అట్లాగే నిలుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా టీమ్స్ మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క పాటని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ, అనిల్ గారికి ఒక రకంగా బీమ్స్ నాకు నచ్చింది, ఇది చాలు ఇక్కడికి అన్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ దాన్ని తీర్చిదిద్దుకుంటూ మళ్ళీ తన పని చెక్ చేసుకుంటూ ఈ అవుట్పుట్ రావడానికి కారణమయ్యాడు. బీమ్స్ నీకు మరొకసారి ప్రత్యేక అభినందనలు. ఇంకా మరెన్నో మెట్లు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిగతా పాటలు రాసినటువంటి మా అనంత శ్రీరామ్ గారికి, అట్లాగే భాస్కర్ భట్ అందరూ కూడా మా అందరి రచయితల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు.